అంటే అందుకని కపిలతీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదది. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగయై మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పైకుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. అది ఎంత శక్తివంతమంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా? ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటివని మనం భావిస్తామో, శనివారాలు, సోమవారాలు, నాగుల చవితి, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ప్రతి రోజు కూడా 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయిట ఆ పుష్కరిణిలోకి. ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుందంటారు. అంత శక్తివంతమైన పుష్కరిణి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. తగ్గనటువంటి జ్వరాలు, తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు అక్కడ. అమ్మవారికి పుష్యమాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారికి. చేసి సాయంకాలానికి అమ్మవారి శరీరమంతా అలదడానికి కావలసినంత గంధాన్ని తీస్తారు. తీసి అందులో పన్నీరు పోస్తారు, కుంకుమ పువ్వు కలుపుతారు. ఈ చందనపు ముద్ద చేసి బయట స్వరయుక్తంగా శ్రీ సూక్త, పురుష సూక్త, అదేంటి దుర్గా సూక్త, భూసూక్త మొదలైనటువంటి సూక్తములను చదువుతూ ఉంటారు. లోపల తెర వెనకాతల అర్చకులు అమ్మవారికి ఈ చందనంతో అలంకారం చేస్తారు. మూర్తంతా చందనంతో అలంకారం చేసేస్తారు. చీర అమ్మవారికి చందనంతో కట్టేస్తారు. అంచులు చందనంతో తీర్చిదిద్దుతారు. అప్పుడు అలంకారం చేసి ప్రదోష వేళలో తెర తీస్తారు. తెర తీసి ఆ సమయంలో పంచవాయిద్యాలు మోగుతాయి. అప్పుడే అమ్మవారికి కుంభహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి, మంగళహారతి, కర్పూరహారతి, ఈ హారతులన్నీ పడతారు. పట్టినప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తారు. ఆ దర్శనం చేసినటువంటి వారికి ఆ మరునాటి ఉదయం అమ్మవారి ఆ రాత్రంతా అమ్మవారు ఆ చందనంతో ఉంటుంది. ఆ చందనాన్ని ఒలిచి ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ చందనమును లలాటమునందు ధరించినటువంటి వాళ్ళకి ఎందరికో తగ్గనటువంటి జ్వరములు, తాపములు తగ్గాయని శాస్త్రం పేర్కొంటోంది. ఎందరిదో అనుభవం. అంత గొప్ప తీర్థం కపిల తీర్థం. అక్కడ స్వామికి గడిచిపోయినటువంటి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి నాడు 250 కిలోల బియ్యం అన్నం వండుతారు. వండి ఆ అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం చేస్తారు. ఆ చేయబడినటువంటి అన్నాభిషేకం అయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని పైన శివలింగంగా తయారు చేస్తారు. మళ్ళీ చేసి కాయగూరలు కొయ్యకుండా వంకాయలు, గుమ్మడికాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు ఇలాంటి వాటిని నీటిలో ఉడికించి అన్నలింగం మీద త్రిశూలాన్ని, నాగాభరణాన్ని, వీటన్నింటినీ అలంకారం చేస్తారు. ఈ అలంకారం చేసి పైన ఉన్న శివలింగాన్ని తీసి మేళతాళాలతో తీసుకొచ్చి స్వామి పుష్కరిణిలో కలిపి ఆ మిగిలిపోయినటువంటి అన్నలింగం మీద ఉన్న అన్నాన్నంతటినీ తీసి అందులో ఈ కాయగూరలన్నింటినీ కలిపి ఆ ముద్ద తీసి ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్నలింగ ప్రసాదమును ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఆకలితో ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేకుండా అన్నపానాదులకు లోటు లేనటువంటి స్థితిని వాడు పొందుతాడని ప్రమాణం. అదిగో అటువంటి అన్నాభిషేకం ఆ కపిలతీర్థంలో జరుగుతుంది. కపిలతీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే పితృకార్యం చెయ్యనటువంటి వాళ్ళు, పితృకార్యం మానేసినటువంటి వాళ్ళు, పితృదేవతల యొక్క ఆగ్రహమునకు గురి అయినటువంటి వారు కపిలతీర్థానికి వెళ్లి పితృకర్మ చేసినట్లయితే వారు ఇంతకు ముందు పితృకార్యాన్ని మానివేయడం చేత కలిగినటువంటి పాపము నివృత్తి అవుతుంది. అందుకే వెంకటాచల మహాత్యంలో చెప్తారు. మాధవుడని చెప్పి ఒక బ్రాహ్మణుడు త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు. ఆయనకి చంద్రలేఖ అని భార్య. అంత సంతోషంగా ఉన్నవాడికి ఎందుకు పుట్టిందో బుద్ధి కుంతల అనబడేటటువంటి ఎక్కడో పుట్టినటువంటి ఏ సంస్కారము లేనటువంటి ఒక స్త్రీ యందు మోహం కలిగింది. ఆవిడతో జీవించడం మొదలుపెట్టాడు. సురాపానం మొదలుపెట్టాడు. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే మాంసభక్షణం చేయడం కూడా మొదలెట్టాడు. ఆవిడితో కలిసి కోయపల్లెల్లోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాడు ఒకనాడు రాజు తన పరివారముతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెడుతుండగా చూసి వాళ్లతో పాటుగా బయలుదేరి వెళ్ళాడు. వెళ్లి వాళ్ళందరూ కూడా మొట్టమొదట కపిలతీర్థానికి వెళ్లి అక్కడ పితృకార్యం చేశారు. ఈయన
కూడా వాళ్లతో వెళ్లి పితృకార్యం చేసి మట్టి ముద్దలు తీసి పిండములుగా సమర్పించాడు. ఎందుకని తనకేమీ లేదు కనుక. తను ఏమి తింటున్నాడో దానితోనే పిండ ప్రదానం చేయాలి. అందుకని మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేశాడు. వెంటనే ఆయన శరీరమునకున్నటువంటి పాపరాశి ధ్వంసమైంది. తరువాత వెంకటాచల పర్వత సానువులనెక్కి పైకెక్కాడు. అక్కడికెక్కి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీకు భవిష్యత్తులో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు, నీకు జన్మించినటువంటి కుమార్తె పద్మావతి వెంకటాచలపతికి భార్య అవుతుందని వరమిచ్చారు. అందుకని ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ తీర్థం అంత గొప్ప తీర్థం. అది సాక్షాత్తుగా పాతాళంలో భోగవతి పైకి పొంగింది. కపిల తీర్థంలో దర్శించవలసినటువంటి మహాద్భుతమైనటువంటి విషయం వేరొకటి ఏమిటంటే, ఆ కపిల తీర్థానికి దాటి కొంచెం పక్కకి రాగానే మీరు ఎక్కడా చూడనటువంటి విచిత్రమైనటువంటి మూర్తి సోమస్కంద మూర్తి ఉంటారు. అక్కడ ఆ పక్కన ఉన్న అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద సోమస్కందుడు ఉంటారు. ఈ మాట మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి తప్పకుండా దర్శనం చేయండి. ఆ సోమస్కందుడు ఏర్పడడం వెనకాతల ఒక కథ ఉంది. రాజేంద్ర చోళుడనేటటువంటి చక్రవర్తికి కలలో కనపడి పార్వతీ పరమేశ్వరులు ఆదేశించారు, నన్ను సోమస్కందుడిగా అక్కడ ప్రతిష్ఠ చేయమని. అందుచేత సోమస్కంధమూర్తి వెలిశారు. సోమస్కందుడు అంటే సా ఉమా స్కంధ. పరమశివుడి పక్కన పార్వతీదేవి, పార్వతీదేవి పక్కన స్కంధుడు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన తల్లిదండ్రులు ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే అనుకోండి తల్లిదండ్రులు, పిల్లాడు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఆడుకోవడం మానేస్తాడు. ఏమిటి, అమ్మ మా నాన్నగారు పెద్ద చీఫ్ సెక్రటరీ, మా అమ్మగారు పెద్ద ఐఏఎస్ ఆఫీసరు, వీళ్ళిద్దరి మధ్యలో నేను ఆడుకోకూడదు అనుకుంటాడు వాడు. అలా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో నిలబడి ఆ పిల్లవాడు ఆడుకుంటూ సంతోషంగా కనపడతాడు, చేతులూపుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అదిగో అటువంటి మూర్తికి సోమస్కంధమూర్తి అంటారు. ఆ సోమస్కంధమూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత పరమశివానుగ్రహం కలిగి ఉల్లాసవంతంగా ఎటువంటి సమస్యలున్నా సమస్యలు తీరుతాయిట. అటువంటి సోమస్కంధుడు ఉంటాడు. ఆ పక్కనే ధనిశ్చండు అని ఒక మూర్తి ఉంటారు. మనకి శివాలయాలన్నింటిలోనూ కూడా చండీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ ఉన్నారు కదా స్వామి, వెనకాతలే ఉంటారు. ఆ చండీశ్వరుడు గురించి చంద్రశేఖర పరమాచార్యులు వారు ఎప్పుడు చాలా అందమైన మాట ఒకటి మాట్లాడేవారు. చండీశ్వరుడు అన్న మాట ఎప్పుడు చెప్పినా చంద్రశేఖరులు ఏమనేవారంటే, మనలా పుట్టి పరమశివ కుటుంబంలో 5వ వాడైన వాడు అనేవారు. ఎందుకని, శివుడు, పార్వతి, గజాననుడు, సుబ్రహ్మణ్యుడు, ఈ నలుగురు కాకుండా దక్షిణ భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఊరేగింపు జరిగినా అప్పుడప్పుడు ఈ చండీశ్వరుణ్ణి కూడా 5వ వాడిగా తీసుకెడతారు. ఆయన కుటుంబంలో ఒక సభ్యుడైపోయాడు. అసలు ఆ చండీశ్వరుడి వృత్తాంతం చాలా ఆశ్చర్యకరం తెలుసా అండి. ఎందుకంటే కార్తీక మాసంలో ఇంత పరమ పవిత్రమైన ఆలయంలో అసుర సంధ్య వేళలో కూర్చుని అట్లాంటి వృత్తాంతం మనం చెప్పుకున్నా విన్నా చాలు, మన జన్మ పావనం అయిపోతుంది. ఆ చండీశ్వరుడు, ఆయన పేరు మనందరం ఎలా పుట్టామో అలా విచార శర్మ అనేటటువంటి పేరుతో మనలాగే పుట్టి పెరుగుతుండేవాడు. ఆయన వేదం చదువుకుంటూ ఉండేవారు. ఒకనాడు ఆవులను కాసేటటువంటి ఒక గొల్లవాడు ఒక ఆవుని పట్టుకుని కొడుతున్నాడు. చూశారు ఆయన, బాధ కలిగింది. అయ్యయ్యో, గోవు యొక్క శరీరంలో 3,000,000 దేవతలు ఉంటారంటారయ్యా, ఆవును కొడుతున్నావా అన్నారు. ఈ ఆవు సరిగ్గా పాలివ్వట్లేదు, ఇది మేత మెయ్యట్లేదన్నాడు. ఆవుని కొట్టకు, నీకు చేత కాకపోతే ఇక నుంచి నేను కాస్తాను ఆవులను అని ఊళ్ళో వాళ్ళ నొప్పించి వేద విద్యార్థి విచార శర్మ ఆవులన్నింటినీ తీసుకుని వెళ్ళేవాడు. ఎంతగా పోషించాడంటే మహానుభావుడు, పుట్టల మీద ఏటి గట్ల మీద ఉండేటటువంటి గడ్డి కోసమని వెడితే పశువులకి ఇబ్బంది కలుగుతుందని ఆయన వెళ్లి ఆ గడ్డి కోసి తెచ్చి ఆవులకి మేపేవట్ట. ఎప్పుడు వేదం చెప్పుకుంటూ కూర్చునేవట్ట. పరవశించిపోయి ఆవులన్నీ ఆయన దగ్గరికి వచ్చి తమకు ఉన్నటువంటి 4 శిరములలో ఒక శిరము నుంచి పాలు విడిచిపెడుతుండేవిట ఆయన తాగమని. ఆయన నేను త్రాగడం ఏమిటని దొన్నెలలో ఆ పాలు పట్టి తీసుకుని వెళ్లి ఓ చెట్టు కింద పెట్టి ఒక సైకతలింగాన్ని ఏర్పాటు చేసుకుని ఆకు దొన్నెలలో పువ్వులు తెచ్చి ఈ పాలతో పరమశివుడికి అభిషేకం చేసుకుంటుండేవాడు సైకతలింగానికి. ఒకనాడు అరణ్య మార్గంలో అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి చూసి, ఈ పిల్లవాడు ఆవుల నుంచి వచ్చినటువంటి పాలని తీసి సైకతలింగానికి పూజ చేసి వృధా చేస్తున్నాడని వెళ్లి అక్కడ ఉండేటటువంటి ప్రజలతో చెప్పారు. వాళ్ళందరూ విచార శర్మ యొక్క తండ్రి గారిని గద్దించి అడిగారు, మీ పిల్లవాడు, అప్పటికి వాళ్ళకి శుభ్రంగా ఆవు పాలు వస్తున్నాయి, అయినా ఈ పిల్లవాడు కొన్ని పాలు వృధా చేసేస్తున్నాడని వాళ్ళకి బాధ. చెప్తే నాకు తెలియదు ఈ విషయం, రేపు నేను పరికిస్తానన్నాడు తండ్రి. అని బయలుదేరాడు. విచార శర్మ కూర్చుని ఆవుల యొక్క ఒక్కొక్క శరములోంచి వదిలినటువంటి పాలు పట్టి ఒక అత్తి చెట్టు కింద సైకతలింగాన్ని ఏర్పాటు చేసి దానికి అభిషేకం చేసుకుంటున్నాడు. మనస్సు లయమైపోయింది. ఇందాక చెప్పానే,
శ్రీశైల శృంగకుహరేషకదోపలప్సి అన్నట్టుగా అంతటా పరమశివుణ్ణి దర్శిస్తూ ఆ అభిషేకం చేస్తున్నాడు. నమక చమకాలు ఏముందండి అభిషేకంలో? నమక చమకాలన్నీ అన్నింటిలో నువ్వున్నావు, అన్నింటిలో నువ్వున్నావు, అన్నింటిలో నువ్వున్నావు, అన్నింటిలో నువ్వున్నావు, అంతే నమ్మకం అంటే. అంతా నువ్వే అని చెప్పడమే. పేన్యాయచ సికత్యాయచ చోరాయచ శిష్ప్యాయచ, ఇందులో లేడు. దొంగలో నువ్వే, దొంగలో నువ్వే, వడ్రంగిలో నువ్వే, నురుగులో నువ్వే, నీటిలో నువ్వే, నిప్పులో నువ్వే, అడవిలో నువ్వే, ఆ పైన మెరిసే మెరుపులో నువ్వే, విద్యుత్తులో నువ్వే, భూమి మీద నువ్వే, నువ్వు తప్ప ఇంకొకటి లేదని చెప్పడమే నమక చమకాలు. అటువంటి దర్శనం చేస్తూ ఆ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆ అభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో తండ్రి చూశాడు. అరే రేవిడి ఇన్ని పాలు వృధా చేసేస్తున్నాడు రా అని ఒక కర్ర ఒకటి పట్టుకొచ్చి ఆ పిల్లవాడిని విపరీతంగా బాదాడు. కానీ ఆ పిల్లవాడి మనస్సంతా లయమైపోయింది పరమశివుల్లో. లయమైపోయినటువంటి వాడికి ఏది వినపడుతుంది కనుక, ఏం తగులుతుంది కనుక? తన్ను నిశాచురుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా అంటారు. ఆనాడు ప్రహ్లాదుణ్ణి బాధిస్తే ఆ లక్ష్మీనారాయణుల్ని తలుచుకుంటూ ఆ బాధలన్నీ మరిచిపోతే స్వామివారు ప్రహ్లాదుణ్ణి రక్షించుకున్నట్టుగా పరమశివుడు రక్షించుకున్నాడు ఆ పిల్లాన్ని. చిట్ట చివర తండ్రికి అసహనం వచ్చింది. ఒరే కొట్టి కొట్టి నా చేతులు నెప్పెడుతున్నాయి కానీ వీడు అభిషేకం మానట్లేదురా అని అక్కడ ఉన్నటువంటి పాలకుండని తన కాలుతో తన్నాడు. ఆ కుండ పగిలిపోయింది. పగిలిపోయేటప్పటికి పిల్లవాడు బహిర్ముఖుడయ్యాడు. వాడికి ఆగ్రహం వచ్చింది. దేనికి ఆగ్రహం వచ్చింది? నేను జయిస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం కల్పించాడు అని అక్కడ పశువులు కాసేటటువంటి కర్ర తీశాడు. ఎంతవరకు నిలబడతాడో చూడాలనుకున్నారు పరమశివుడు. దాన్ని గొడ్డలిగా మార్చారు. కర్రో గొడ్డలో నాకు అనవసరం, చేస్తున్నటువంటి శివాభిషేకానికి అంతరాయం చేశాడు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ల మీదకి విసిరాడు. ఆ గొడ్డలి తగిలింది, కాళ్లు తెగిపోయి తండ్రి కింద పడి రక్త ప్రవాహం జరిగి మరణించాడు. లెక్క పెట్టలేదు. మళ్లీ అభిషేకం మొదలు పెట్టేశాడు. చూశారు పరమశివుడు ఆశ్చర్యపోయి, మహానుభావుడు ఆయన సగుణాకారంబుగా చూపవే అని ప్రత్యక్షమయ్యారు. ఇంత పిల్లవాడివి ఇంత భక్త్యా అని పొంగిపోయి తన చేతులతో ఆలింగనం చేసుకున్నారట. ఎప్పుడైతే శివస్పర్శ కలిగిందో తేజోమయ శరీరుడైపోయాడు. ఆయనకి వరం ఇచ్చారు పరమశివుడు, ఈనాటి నుంచి నీకు నాకు సమర్పించబడినటువంటి సమస్త పదార్థములు నీకు చూపించి స్వీకరించాలి.